వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మరి జాబ్ క్రాక్ చేయొచ్చా, జాబ్ ఉంటుందా మరి సి లాంగ్వేజ్ పైన. సో మొత్తం మీరు వీడియో అయితే చూడండి, మీకు పక్కాగా ఐడియా అయితే వస్తుంది. సో నేనైతే చెప్తున్నాను, సి లాంగ్వేజ్ నేర్చుకొని జాబ్ క్రాక్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఇట్స్ పాసిబుల్. మీరు చాలామంది సి లాంగ్వేజ్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. సో ఇది ఓల్డ్ లాంగ్వేజే కావచ్చు, ఇది బేసిక్స్ ఉన్న లాంగ్వేజ్. మీరు రేపు పొద్దున ఎంత పెద్ద లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా మీకు బేసిక్స్ అనేటివి సి లాంగ్వేజ్ నుంచే వస్తాయి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో మీకైతే సి లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా జాబ్స్ ఉంటాయి. ఇప్పటికీ మనకు చాలా వేరియస్ అప్లికేషన్లో సి లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. ఈవెన్ మీరు ఒక డివైస్ రన్ కావాలన్నా, మైక్రో ప్రాసెసర్ తీసుకోండి, మైక్రో కంట్రోలర్ కావచ్చు, ఇవన్నీ మనకు సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని నడుస్తుంటాయి. సో ఇంకా వాటి మనకు సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంకేమేమి ఉన్నాయి మరి. సో సి లాంగ్వేజ్ అనేది చాలా వెరైటీ ఆఫ్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం. సో ఎందుకోసం అంటే దానికి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉంది కాబట్టి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం సి లాంగ్వేజ్ని, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది, సి లాంగ్వేజ్ ఇన్ని చోట్ల ఉపయోగిస్తున్నామా. ఇక్కడ నేను కొన్ని చోట్ల మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, చాలా చోట్ల సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తామండి. మీరు సి లాంగ్వేజ్ని తక్కువ అంచనా వేయకండి. సో మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా నేర్చుకోండి, ఎందుకంటే సి లాంగ్వేజ్కి మంచి డిమాండే ఉంది. ఓకే, సో ఏ స్కిల్ అయితే మీకు వేస్ట్ పోదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ ప్రోగ్రామింగ్. సో మనకు సి అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, కామన్లీ యూజ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్, ఇంక్లూడింగ్ డెవలపింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, డివైస్ డ్రైవర్స్ కావచ్చు, అండ్ ఫర్మ్వేర్ కావచ్చు. సో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనకు సి లాంగ్వేజ్ అని పుట్టిందని తెలుసు. యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అవసరమని మన డెన్నిస్ రిచీ అనే అతను ఏం చేశాడు, డెన్నిస్ రిచీ సి లాంగ్వేజ్ని కనుక్కున్నాడు. సో ఈ విధంగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి కావచ్చు, డివైస్ డ్రైవర్స్ కోసం కావచ్చు, ఈ విధంగా అన్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ పైన మనకు జాబ్స్ ఉన్నాయంటే ఎంబెడెడ్ సిస్టమ్ పైన మనకు చాలా మంచి జాబ్స్ ఉంటాయి. సో సి అనేది చాలా వైడ్గా యూజ్ చేస్తాం ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్లో. వెరీ టఫ్, లో లెవెల్ కంట్రోల్ ఇస్తుంది, అండ్ ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ కోసం మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో లో లెవెల్ కంట్రోల్ ఉంటుంది, ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్, మెనీ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఫర్ అదర్ లాంగ్వేజ్ ఆర్ రిటర్న్ ఇన్ సి. సో మీరు చాలా ఇప్పుడు యూజ్ చేసే కంపైలర్స్ కావచ్చు, ఇంటర్ప్రిటర్స్ వేరే లాంగ్వేజ్ కోసం యూజ్ ఉంటాయి కదా, అవి చాలా వరకు సిలోనే రాసి ఉన్నాయి. మేకింగ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం కూడా యూజ్ అవుతుందా లేదా. సో కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అనేటివి కూడా, దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి, ఆ ప్రోగ్రామ్ కూడా సి లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. అంటే చూడండి, సి లాంగ్వేజ్ మీరు ఒక ప్రోగ్రామ్ ఎంత పెద్ద లాంగ్వేజ్కి అయినా మీకు కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఉంటుంది కదా. సో ఆ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కూడా మనకు సి లాంగ్వేజ్లో రాసి ఉంటుంది, దాని యొక్క ప్రోగ్రామ్. సో చూడండి, సి లాంగ్వేజ్కి అవసరం ఉందా లేదా. సో మీరు చాలా తక్కువ అంచనా వేయకండి ఇప్పటికి కూడా. సో గ్రాఫిక్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్, సి ఈజ్ యూజ్డ్ ఇన్ గ్రాఫిక్స్ లైబ్రరీస్ లైక్ ఓపెన్ జిఎల్ యూజ్ చేస్తాం, అండ్ గేమ్ డెవలప్మెంట్ ఇంజన్స్ లైక్ అన్రియల్ ఇంజన్ అండ్ యూనిటీ ఫర్ ఇట్స్ పర్ఫార్మెన్స్ అండ్ కంట్రోల్. సో మనకి ఇక్కడ గ్రాఫిక్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్లో కూడా సి లాంగ్వేజ్ కొద్ది వరకు యూజ్ అవుతుంది, అందుకే అదే డిస్కస్ చేశాం. తర్వాత నెట్వర్కింగ్. సో సి అనేది నెట్వర్కింగ్ అప్లికేషన్లో యూజ్ చేస్తాం, సచ్ యాజ్ ఇంప్లిమెంటింగ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కావచ్చు. సాకెట్ ప్రోగ్రామింగ్లో కూడా నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ మనకు సాకెట్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఈ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి సి లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత డేటాబేస్ సిస్టమ్స్, ఈజ్ యూజ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ డెవలప్మెంట్లో కూడా సి అనేది యూజ్ అవుతుంది, అండ్ అప్లికేషన్స్ కావచ్చు. పర్టికులర్లీ ఇన్ బిల్డింగ్ ద కోర్ ఫంక్షనాలిటీ అండ్ ఆప్టిమైజేషన్ పర్ఫార్మెన్స్. సో మనకు పర్టికులర్ దేంట్లో బిల్డింగ్ కోర్ ఫంక్షనాలిటీ కావచ్చు, ఈ ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా డేటాబేస్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్. సో సి అనే దేంట్లో మెయిన్గా చెప్పాను కదా, యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనం డెన్నిస్ రిచీ అతను మనకు సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశాడు. సో కనుక్కున్నాడు. సో ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ యూనిక్స్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు. డ్యూ టు ఎందుకు మరి ఇట్స్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హార్డ్వేర్. సో మనకు సి లాంగ్వేజ్ అనేది క్లోజ్ రిలేషన్ విత్ హార్డ్వేర్ ఉంటుంది, అలాగే ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో మనకి సి లాంగ్వేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనకు ఇది
బేసిక్ లెవెల్ లాంగ్వేజ్ మీకు ఇది నేర్చుకుంటే మీకు కొన్ని ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, చాలా అప్లికేషన్లు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇవే ఆ అప్లికేషన్స్. సో మనకు మెయిన్గా డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత కంపైలర్ ఇంటర్ప్రిటర్లో రాసే ప్రోగ్రామ్ కూడా, అంటే ఆ మీకు కంపైలర్ డిజైన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు. సో అక్కడ మీకు అన్నీ తెలుస్తాయి అప్పుడు. తర్వాత ఎంబెడెడ్ వెబ్ సర్వర్స్లో కూడా మనం అనేది యూజ్ చేస్తుంటాం. సి కెన్ బి యూజ్డ్ టు డెవలప్ ఎంబెడెడ్ వెబ్ సర్వర్స్ ఫర్ డివైస్ లైక్ IoT డివైజెస్ ఆర్ నెట్వర్క్ అప్లియన్సెస్. సో ఎంబెడెడ్ వెబ్ సర్వర్స్ కూడా మనం ఈ ఎంబెడెడ్ వెబ్ సర్వర్స్ని డెవలప్ చేయడానికి సి అనేది యూజ్ అవుతుంది. ఇన్ని రకాలుగా సి యూజ్ అవుతుంది. నేను కొన్ని రకాలు మాత్రమే డిస్కస్ చేశాను. సో సిలో చాలా వరకు మనకు సి అనేది మనకు చాలా వేరియస్ అప్లికేషన్లు యూజ్ చేస్తున్నాం. సో మీరు సిని అసలు తక్కువ అంచనా వేయకండి. సి నేర్చుకోవడం వల్ల మనకు ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సి లాంగ్వేజ్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు అందుకే బేసిక్ అనేది కంపల్సరీ. సో ఎవరైనా మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే సి లాంగ్వేజ్ పక్కాగా నేర్చుకోవాల్సిందే. సో ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సి అనేది చాలా సూటబుల్ ఫర్ అప్లికేషన్స్, లో లెవెల్ మ్యానిపులేషన్స్ ఆఫ్ హార్డ్వేర్ ఉన్న దగ్గర యూజ్ అవుతుంది. హై పర్ఫార్మెన్స్ దగ్గర కావచ్చు, ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఉన్న దగ్గర కూడా సి లాంగ్వేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనకు ఇది ఏం చేస్తుందంటే గుడ్ బ్యాలెన్స్ చేస్తుంది, హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఇస్తుంది. మనకు డైరెక్ట్ హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, లో లెవెల్ కంట్రోల్లో కూడా ఉంటుంది. సో ఇది అందుకే దీన్ని వర్సటైల్ లాంగ్వేజ్గా మనకు గుర్తు వస్తుంది. వర్సటైల్ లాంగ్వేజ్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. సో మనకు ఇది వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్లో ఈ వర్సటైల్ లాంగ్వేజ్గా మనం యూజ్ చేస్తున్నాం దీన్ని. సో ఏంటి, సి అనేది హై లెవెల్ అబ్స్ట్రాక్షన్. సో మనం ఇటు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది, తర్వాత అబ్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది. మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ కాలేము హార్డ్వేర్తో. సో మనకు హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ కూడా ఇస్తుంది. సో లో లెవెల్ కంట్రోల్లో కూడా ఉంటుంది. సో ఈ విధంగా సి లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ చాలా వేరియస్ అప్లికేషన్లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, సి లాంగ్వేజ్ కెన్ వి గెట్ ఏ జాబ్ బై లెర్నింగ్ సి లాంగ్వేజ్? ఇన్ని వేరియస్ అప్లికేషన్లో యూజ్ చేస్తున్నాం అంటే సి లాంగ్వేజ్ పైన జాబ్స్ వస్తాయా? వస్తాయి. సో మీరు సి లాంగ్వేజ్ని తక్కువ చేసే అవసరం లేదు. సో మీరు సి లాంగ్వేజ్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ సి లాంగ్వేజ్ అని సెర్చ్ చేయండి. 10 hours వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫ్రీగా సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో ఇదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.